వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక సైకియాట్రిక్ కండిషన్, మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది నర్సింగ్ స్టూడెంట్స్కి. సో ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి. సో చాలామంది ఓబీజీ వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో ఏ టాపిక్ కావాలో మీకు పర్టికులర్గా ఆ టాపిక్ని కమెంట్ చేస్తే సో దట్ ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి అవుతుంది. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఇంట్రొడక్షన్, అసలు అబ్సెషన్ అంటే ఏంటి, కంపల్షన్ అంటే ఏంటో చూద్దాము. అబ్సెషన్ అంటే దే ఆర్ పర్సిస్టెంట్ ఐడియాస్, థాట్స్, ఇంపల్సెస్ ఆర్ ఇమేజెస్ దట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ as intrusive and inappropriate and may cause marked anxiety or distress. సో అబ్సెషన్ అనేది ఒక థాట్ అనమాట. అబ్సెషన్ అంటే కంపల్సరీ చేయాలి అని మైండ్లో కలిగించే థాట్స్ని మనం అబ్సెషన్ ఉంటాం. అవి కంటిన్యూస్గా ఉంటాయి, పర్సిస్టెంట్గా ఉంటాయి. ఐడియాస్ అవ్వచ్చు, అవి థాట్స్ అవ్వచ్చు, ఒక ఇమేజెస్ అవ్వచ్చు, ఇంపల్సెస్ అవ్వచ్చు. పర్సన్ ఎవరైతే అబ్సెషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంట్రూజివ్గా, ఇన్అప్రోప్రియేట్గా ఫీల్ అవుతుంది. దీనివల్ల డిస్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డెవలప్ అవుతుంది అనమాట. కంపల్షన్ అంటే ఏంటో చూద్దాం. దర్ బిహేవియర్ ఆర్ మెంటల్ యాక్ట్స్ డిజైన్ టు ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ యాంగ్జైటీ ఆర్ డిస్ట్రెస్. ఏ క్లయింట్ ఈస్ అవేర్ దట్ ద థాట్ ఈస్ అన్రీజనబుల్ బట్ ఫీల్స్ కంపెల్డ్ టు కంప్లీట్ దెమ్. అబ్సెషన్లో మనం ఏం చూసాం, సో ఒక ఇన్అప్రోప్రియేట్ థాట్ లేదా ఇంట్రూజివ్ థాట్స్ ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే యాంగ్జైటీ లేదా డిస్ట్రెస్ డెవలప్ అవుతుందని చూసాం. కంపల్షన్స్ అంటే ఏంటంటే అబ్సెషన్ని లేదంటే పర్సిస్టెంట్ ఐడియాస్ని, థాట్స్ని కంప్లీట్ చేయడమే, ఒక యాక్ట్లో కంప్లీట్ చేయడమే కంపల్షన్ అనమాట. సో డెఫినేషన్ చూద్దాం ఓసిడీకి. According to ICD-9, OCD is a state in which the individual has anxiety-provoking ideas, uncontrollable recurring thoughts, and behaviors that he or she feels the urge to do something that will lessen the anxiety. So OCD అనేది ఒక యాంగ్జైటీ ప్రొవోకింగ్ ఐడియా లేదంటే అన్కంట్రోలబుల్ రికరింగ్ థాట్స్ అనమాట. చెప్పుకున్నాం. అబ్సెషన్ అంటే అన్కంట్రోలబుల్ రికరింగ్ థాట్స్, కంపల్షన్స్ అంటే వాటిని రెడ్యూస్ చేసే బిహేవియర్స్. సో ఈ ఓసిడి ఉన్న పర్సన్ ఏం చేస్తారు అంటే యాంగ్జైటీని రెడ్యూస్ చేసుకోవడానికి, అబ్సెషన్ని క్లియర్ చేయడానికి కంపల్సివ్గా ఏదో ఒకటి చేస్తారు. సో ఇది డెఫినేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓసిడి చూద్దాం. ఐడియాస్, ఇంపల్సెస్ విచ్ ఆర్ ఇంట్రేడ్ ఇన్ టు కాన్షియస్ అవేర్నెస్ రిపీటెడ్లీ. సో కంటిన్యూస్గా అబ్సెషన్స్ ఉంటాయి. దే ఆర్ అన్ప్లెజెంట్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇర్రేషనల్. సో దానికి రీజన్ ఏమి ఉండదు, అన్రీజనబుల్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండివిజువల్స్ ఓన్ థాట్స్ ఆర్ ఇంపల్సెస్. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ యొక్క ఓన్ థాట్సే. పేషెంట్ ట్రైస్ టు రెసిస్ట్ దెమ్ బట్ ఈస్ అనేబుల్ టు. సో ఆల్రెడీ లాక్ చేశాను అనుకుంటాడు, బట్ స్టిల్ చెక్ చేస్తాడు అనమాట, రెసిస్ట్ చేసుకోలేడు. Washing the hands to deal with contamination. Attempts to dispel unwelcome thoughts may lead to a severe inner struggle with intense anxiety. So already లాక్ చేశాను, సో నేను మళ్ళీ చెక్ చేయకూడదు అనుకుంటాడు, స్టిల్ చెక్ చేస్తాడు. ఎందుకంటే ఇన్నర్ స్ట్రగుల్ ఎక్కువైపోద్ది అనమాట, ఇంటెన్స్ యాంగ్జైటీ పెరిగిపోతుంటుంది వీళ్ళల్లో. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూద్దాము. అకార్డింగ్ టు ICD-10 ప్రకారం F42లో ఉంటుంది ఓసిడి. F42.0లో ప్రిడామినెంట్లీ అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి. 42.1లో కంపల్సివ్ యాక్ట్స్ ఉంటాయి. మిక్స్డ్ అబ్సెసివ్ థాట్స్ అండ్ యాక్ట్స్ వచ్చేసి మనకి 42.2లో ఉంటాయి. 42.8లో అదర్ ఓసిడీస్ ఉంటాయి. 42.9లో ఓసిడి అన్స్పెసిఫైడ్ ఉంటుంది అనమాట. సో ఇది క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ICD-10. ఇడియాలజీ చూద్దాము. ఇడియాలజీలో 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాడు. జెనెటిక్ ఫ్యాక్టర్స్, బయోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్, సైకో అనలైటిక్ థియరీ, బిహేవియర్ థెరపీ. సో వీటి ప్రకారం ఓసిడి ఎలా వస్తుందో చెప్తాడు అనమాట. ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. హయ్యర్ కాన్కోర్డెన్స్ రేట్ కెన్ బి సీన్ ఇన్ మోనోజైగోటిక్ ట్విన్స్ దాన్ డైజైగోటిక్ ట్విన్స్. ఎక్కువ మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే నథింగ్ బట్ ఐడెంటికల్ ట్విన్స్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో 35% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ బయోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చూసినట్లయితే న్యూరో ట్రాన్స్మిటర్ సెరోటోనిన్ 5-HT మే బీ అబ్నార్మల్ ఇన్ ఇండివిజువల్స్ విత్ ఎన్ ఓసిడి. సో ఎవరికైతే సెరోటోనిన్ సరిగ్గా ఉండదో వాళ్ళలో ఎక్కువగా ఓసిడి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సైకో అనలైటిక్ థియరీ ప్రకారం ఫ్రూడ్ వ్యూస్ పేషెంట్స్ విత్ ఓసిడి as హ్యావింగ్ రిగ్రెషన్ ఉంటుంది, ఎర్లియర్ స్టేజెస్లోకి వెళ్ళిపోతారు. స్కిజోఫ్రీనియాలో చెప్పుకున్నాం కదా, సో రిగ్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అండ్ ఆల్సో హార్ష్ ఎగ్జాక్టింగ్ ప్యూనిటివ్ క్యారెక్టరిస్టిక్స్ నౌ రీఅపేర్ యాజ్ పార్ట్ ఆఫ్ సైకోపాథాలజీ. హార్ష్ బిహేవియర్ అయితే బయటపడుతుంది. రిగ్రెషన్ టు ప్రీ ఎడిపల్ యానల్ సాడిస్టిక్ ఫేస్ కంబైన్డ్ విత్ ద యూజ్ ఆఫ్ సూపర్ ఈగో డిఫెన్స్ మెకానిజమ్స్ లైక్ ఐసోలేషన్, అన్డూయింగ్, డిస్ప్లేస్మెంట్,
రియాక్షన్ ఫార్మేషన్ విల్ లీడ్ టు ఓసిడి. సో రిగ్రెషన్లోకి మెయిన్గా వెళ్ళిపోతారు అనమాట, ప్రీవియస్ స్టేజెస్లోకి వెళ్ళిపోతారు, ఎర్లియర్ స్టేజెస్లోకి. నెక్స్ట్ ఫ్యాక్టర్ చూద్దాం, బిహేవియర్ థెరపీ. బిహేవియర్ థెరపీలో ఏంటంటే దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ అబ్సెషన్స్ as a condition stimulus to anxiety. Compulsions are learned behavior that decreases the anxiety associated with obsessions. This decrease in anxiety positively reinforces the compulsive acts. They become stable learned behavior. సో బిహేవియర్ థియరీ ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే అబ్సెషన్స్ అనేవి ఒక కండిషన్ స్టిమ్యులస్ అనమాట. యాంగ్జైటీకి వచ్చే కండిషన్ స్టిమ్యులస్, ఆ థాట్స్ని మనం అబ్సెషన్స్ అంటాం. కంపల్షన్స్ ఏంటంటే లర్న్డ్ బిహేవియర్. సో ఈ అబ్సెషన్స్ని తగ్గించడానికి యూజ్ చేసే బిహేవియరే కంపల్షన్ అనమాట. దీనివల్ల యాంగ్జైటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సైకోపాథాలజీ చూద్దాం. డ్యూ టు స్టిమ్యులస్, ఒకటి స్టిమ్యులస్ అది ఐదర్ ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఇంటర్నల్ అవ్వచ్చు, దానివల్ల ఒక థాట్ అయితే వస్తుంది, అబ్సెషన్ అయితే వస్తుంది అనమాట. ఇంట్రూసివ్ అబ్సెషన్, ఖచ్చితంగా చేయాలి అనే అబ్సెషన్ వస్తుంది. అంటే పేషెంట్లో, ఆ పర్సన్లో డిస్ట్రెస్ లేదా యాంగ్జైటీ డెవలప్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏం చేస్తారు, అబ్సెషన్ని తగ్గించుకోవడానికి కంపల్షన్, ఒక యాక్ట్ అయితే చేస్తారు. లాక్ వేసైనా లేదా అబ్సెషన్ వస్తే వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది కంపల్షన్ అనమాట. హ్యాండ్స్ కంటామినేట్ అయిపోయినాయి, నేను ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేది అబ్సెషన్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడం కంపల్షన్ అవుతుంది అనమాట. దానివల్ల ఏం చేస్తాడు, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అంటే రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బిహేవియర్ జరుగుతుంది. దీనివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది, టెంపరీ రిలీఫ్ ఫ్రమ్ డిస్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో ఈ పర్టికులర్ బిహేవియర్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం అనమాట. క్లినికల్ ఫీచర్స్ చూద్దాము. అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి దీంట్లో. అదేంటంటే వర్డ్స్ అవ్వచ్చు, ఐడియాస్ అవ్వచ్చు, బిలీవ్స్ అవ్వచ్చు, ఏవైతే పర్సన్ మైండ్లోకి ఇంట్రూజివ్గా ఉంటుందో, అంటే అన్ప్లెజెంట్గా ఉంటుంది, పేషెంట్కి కూడా షాకింగ్గా ఉంటుంది. మేబీ అబ్సీన్ ఆర్ బ్లస్ఫమస్, అంటే ఒక సూపర్ న్యాచురల్ థాట్లో కూడా వీళ్ళకి అనిపించవచ్చు అనమాట. నెక్స్ట్ అబ్సెసివ్ ఇమేజెస్ వస్తాయి అనమాట. దే ఆర్ వివిడ్లీ ఇమేజిన్డ్ సీన్స్ ఆఫెన్ ఆఫ్ ఎ వైలెంట్ ఆర్ డిస్గస్టింగ్ కైండ్ ఇన్వాల్వింగ్ అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్. అంటే ఏంటంటే అబ్సెసివ్ ఇమేజెస్, అబ్సెసివ్ థాట్స్ అన్నాం కదా, థాట్స్ అంటే ఒక ఐడియా రావడం మనకి. ఇమేజెస్ అంటే మనకు ఒక దృష్టిలా కనిపిస్తుంది అనమాట. దీంట్లో డిస్గస్టింగ్ బిహేవియర్స్ అవన్నీ కనిపిస్తుంటే, సెక్షువల్ ప్రాక్టీసెస్ కానీ, పర్సన్కి ఏదైతే నచ్చదో, ఏదైతే వైలెంట్గా డిస్గస్టింగ్గా ఫీల్ అవుతారో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ అబ్సెసివ్ ఇమేజెస్లో. నెక్స్ట్ అబ్సెసివ్ రుమినేషన్స్, అంటే డీప్ థాట్స్ అనమాట. దిస్ ఇన్వాల్వ్ ఇంటర్నల్ డిబేట్స్ ఇన్ విచ్ ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఈవెన్ ద సింప్లెస్ట్ ఎవ్రీడే యాక్షన్స్ ఆర్ రివ్యూడ్ ఎండ్లెస్లీ. సో సింపుల్ ఎవ్రీడే యాక్షన్స్ కూడా రూమినేషన్స్, డీప్ థాట్స్ని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ అబ్సెషనల్ డౌట్స్, ద యాక్షన్స్ దట్ మే నాట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అడెక్వేట్లీ, ఫర్గెటింగ్ టు టర్న్ ఆఫ్ స్టవ్, నాట్ లాకింగ్ ఏ డోర్. సో డౌట్స్ అనమాట, అబ్సెసివ్ డౌట్స్ మనం చెప్పుకున్నాం కదా, దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. నాట్ లాకింగ్ ఏ డోర్ లాక్ చేసానా లేదా అని డౌట్, స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని డౌట్. ఇట్ మే బీ ఫాలోడ్ బై కంపల్సివ్ యాక్ట్. ఖచ్చితంగా సో స్టవ్ ఆఫ్ చేసానా లేదా అని మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్తారు, లాక్ చేసానా లేదా అని డోర్ దగ్గరికి వెళ్తారు. యాక్ట్ అయితే ఫాలో అవుతుంది అనమాట అబ్సెసివ్ డౌట్స్ తర్వాత. నెక్స్ట్ అబ్సెసివ్ ఇంపల్సెస్ అంటే ఖచ్చితంగా చేయాలి అనే ఇంపల్స్ అనమాట. దిస్ ఆర్ జస్ట్ టు పర్ఫార్మ్ యాక్ట్స్ యూజువల్లీ ఆఫ్ ఏ violent or embarrassing thing, injuring a child, shouting in church. Obsessional rituals, they may be include mental activities such as counting repeatedly in a special way or repeating a certain form of words, like washing hands 20 or more times in a day. These thoughts are preceded by obsessional thoughts such as ఫాలోయింగ్ హ్యాండ్ వాషింగ్, హీ హ్యాస్ ద థాట్ ఆఫ్ కంటామినేషన్. ఒక యాక్షన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు అనమాట. అదొక రిచువల్ లాగా, సో అదొక రిచువల్ లాగా, అదొక బిహేవియర్ లాగా ఒకే యాక్షన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. లైక్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, పర్ డేకి ఒక 20 times హ్యాండ్ వాష్ చేసుకుంటారు అనమాట. నథింగ్ బట్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా వాడికి నా హ్యాండ్స్ కంటామినేట్ అయిపోయినాయేమో అన్న థాట్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ అబ్సెసివ్ స్లోనెస్, దిస్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై debilitating slowness of all voluntary adaptive movements and activities. సో వాలంటరీ యాక్టివిటీస్ ఏమున్నాయి మనకి, సో మన హ్యాండ్స్ని మూవ్ చేయడం కానీ, వాక్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా డెబిలిటేటివ్లీ స్లోగా చేస్తారనమాట. కోర్స్ అండ్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. మేబీ ఇది చైల్డ్హుడ్లో డెవలప్ అవ్వచ్చు, అడాలసెన్స్లో కూడా ఎక్కువగా మనం చూడొచ్చు. ఇది క్రానిక్గా ఉంటుంది, ఎక్కువగా వర్డ్స్ అయ్యే సిచ్యువేషన్స్ చైల్డ్హుడ్లో కనిపిస్తాయి. గుడ్ ప్రోగ్నోసిస్ ఎప్పుడైతే గుడ్ సోషల్
అండ్ ఆక్యుపేషనల్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో పర్సన్స్కి అప్పుడు ప్రోగ్నోసిస్ అంటే మళ్ళీ పర్సన్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డయాగ్నోస్టిక్ వాల్యుయేషన్స్ చూద్దాం. ICD-10 క్రైటీరియా ప్రకారం డయాగ్నోస్ చేయొచ్చు. MRI లేదా CT స్కాన్ చేస్తే బాసిల్ గంగ్లియా అనేది ఎన్లార్జ్ అయి ఉంటుంది. PET స్కాన్లో చూసినట్లయితే గ్లూకోజ్ మెటబాలిజం ఇంక్రీజ్ అయి ఉంటుంది బాసిల్ గంగ్లియాలో. రిచువలిస్టిక్ బిహేవియర్ ఉంటుంది, మనం చెప్పుకున్నాం కదా. సో హ్యాండ్ వాష్ని ఒక 20 times చేసుకోవడం, సో అబ్సెసివ్ థాట్స్ కానీ అబ్సెసివ్ డౌట్స్ కానీ వర్డ్స్ ఇమేజెస్, సో ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట. మేనేజ్మెంట్ చూసినట్లయితే మెడికల్ మేనేజ్మెంట్లో యాంటీడిప్రెసెంట్స్ని యూజ్ చేస్తారు. ఫ్లోక్సమైన్, జెర్టాలిన్. యాంగ్జోలైటిక్ డ్రగ్స్లో బెంజోడైజెపిన్స్ ఇస్తారు. బిహేవియరల్ మేనేజ్మెంట్లో లైక్ ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ ఇస్తారనమాట. అంటే కంబైన్డ్ విత్ రెస్పాన్స్ ప్రివెన్షన్ టెక్నిక్స్ లైక్ కంపల్సరీ హ్యాండ్ వాషర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు టచ్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ దెన్ రిఫ్రైన్ ఫ్రమ్ వాషింగ్ ఇన్ ఆర్డర్ టు బ్రేక్ ద నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చైన్. ఎక్స్పోజర్ అనేది ఈ బిహేవియరల్ మేనేజ్మెంట్లో ఇస్తారనమాట. ఎక్స్పోజర్ ఇన్ ద సెన్స్ ఒక పర్సన్కి ఎవరైతే హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటారో ఆ పర్సన్కి హ్యాండ్స్ని కంటామినేట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవద్దని చెప్తారు. సో దట్ ఆ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ థాట్ స్టాపేజ్. ఇట్ ఈస్ అ టెక్నిక్ టు హెల్ప్ అన్ ఇండివిజువల్ టు లెర్న్ స్టాప్ థింకింగ్ అన్వాంటెడ్ థాట్స్ని థింక్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి ఈ టెక్నిక్ అయితే యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ చైర్, bring to mind the unwanted thought, concentrating on only thought processor. As soon as the thought forms, give the command stop. Follow this with calm and deliberate relaxation of muscles and diversion of thought to something pleasant. Repeat the procedure to bring the unwanted thought under control. So ఒక పర్సన్ని ఎవరికైతే అబ్సెసివ్లీ కంపల్సివ్ థాట్స్ వస్తున్నాయో వాళ్ళని ఒక కంఫర్టబుల్ చైర్లో కూర్చోబెడతారు, మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుతారు అనమాట. యాజ్ సూన్ యాజ్ వాళ్ళకి ఏదో ఒక థాట్ వస్తూనే ఉంటుంది, OCD కాబట్టి. ఆ థాట్ వచ్చినప్పుడు మీరు ఒక కమాండ్ ఇస్తారు, స్టాప్ అని చెప్పగానే సో వాళ్ళు రిలాక్స్ అవుతారు. దాంతో పాటుగా స్టాప్ అని చెప్పగానే వాళ్ళకి ఏదైతే ప్లెజెంట్గా ఉందో ఆ సిచ్యువేషన్స్ని గుర్తు చేస్తారు. సో దట్ వాళ్ళు దాని నుండి రిలాక్స్ అవుతారు, అలాగే డైవర్ట్ అవుతారు కూడా. సో ఈ ప్రొసీజర్ని అన్వాంటెడ్ థాట్ వచ్చినప్పుడల్లా కూడా అబ్సెసివ్ థాట్స్ని కంట్రోల్లో ఉంచడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఇట్ ఇన్క్లూడ్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్స్ కానీ ఇమేజినరీ మ్యూజిక్. సో డైవర్షనల్ థెరపీస్ అన్ని కూడా దీంట్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ డీసెన్సిటైజేషన్. సో యాంగ్జైటీ ప్రొడ్యూసింగ్ ఆబ్జెక్ట్స్ లేదా ఈవెంట్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పోజ్ చేస్తారు. సో దట్ యాంగ్జైటీ సిమ్టమ్స్ తగ్గుతాయి కాబట్టి. నెక్స్ట్ అవర్సివ్ కండిషనింగ్. ఇట్ ఈస్ యూజ్ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ పనిష్మెంట్ టు స్టాప్ అండ్ అన్వాంటెడ్ బిహేవియర్. సో అవర్సివ్ కండిషనింగ్ అంటే అన్ప్లెజెంట్గా ఒక పనిష్మెంట్ లాంటిది ప్రొవైడ్ చేసి సో పర్టికులర్ అబ్సెసివ్ థాట్స్ని రాకుండా స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అదర్ థెరపీస్ వచ్చేసి సపోర్టివ్ థెరపీ ఉంటుంది. ECT ఎవరైతే సో మోడరేట్ థెరపీస్తో రికవర్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకి ECT ఉంటుంది. నర్సింగ్ డయాగ్నోసిస్ చూద్దాము. ఇన్ఎఫెక్టివ్ ఇండివిజువల్ కోపింగ్ ఉంటుంది దీంట్లో. రిలేటెడ్ టు అండర్ డెవలప్డ్ ఈగో అయి ఉండొచ్చు, ప్యూనిటివ్ సూపర్ ఈగో అవ్వచ్చు. ఎలా ఎవిడెన్స్ చేస్తాము అంటే రిచువలిస్టిక్ బిహేవియర్ ఉంటుంది, అలాగే అబ్సెసివ్ థాట్స్ కూడా ఉంటాయి అనమాట. లేదంటే అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆల్టర్డ్ రోల్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ టు need to perform rituals as evidence inability to fulfill usual patterns of responsibility. సో ఇది నర్సింగ్ డయాగ్నోసిస్. సో ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ఈ OCD టాపిక్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అదర్ సైకియాట్రిక్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, OBG వీడియోస్ ఉన్నాయి, కమ్యూనిటీ వీడియోస్ కూడా పెడతాను. మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే కమెంట్ చేయండి ఫ్రమ్ ఎనీ అదర్ సబ్జెక్ట్, సో నర్సింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.